వారంతా ఏళ్ల తరబడి పరదాల తయారీ వృత్తిలో కొనసాగుతున్నారు. వీరు తయారు చేసే పరదాలు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక కూడా వెళ్తాయి. కానీ పరదాలు తయారు చేసే వారి జీవితాలతో మాత్రం దీంతో కష్టంపైనే ఆధారపడే తమకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని వేడుకుంటున్నారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలంలో ఉన్న యలమంద గ్రామం. ఇది కేవలం ఊరే కాదు, పరదాల రాజధానిగా వెలుగొందుతోంది. అవును, ఇక్కడ కుట్టిన పరదాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఉపయోగిస్తున్నారు. వీటిని వరి నూర్పిళ్లకు, మిరప కల్లాలకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్న కూలీలుగానే మిగిలిపోతున్నారు. యలమంద గ్రామం పక్కనే ఉన్న చిన్న తురక పాలెంలోని 250 కుటుంబాలు ఈ పరదాల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. గత 30 ఏళ్ల నుంచి వీరంతా ఇదే వృత్తిలో కొనసాగుతున్నామని, తమ జీవితాలలో ఎదుగుబొదుగు లేదని ఆవేదన చెందుతున్నారు. తమ జీవనోపాధికి ఉపయోగపడే పరదాల తయారీకి ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. మిషన్లు, పరదాల తయారీకి ఉపయోగించే బ్యాగుల కొనుగోలుకు సహకరిస్తే ఆదాయం పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కో పరదా కుట్టినందుకు కస్టమర్స్ 125 నుంచి 150 వరకు ఇస్తుంటారు. బ్యాగులు సిద్ధంగా ఉంటే ఒక్కో వ్యక్తి రోజుకు 4 నుంచి 5 పరదాలు కుడతారు. ఒక్కో పరదాకు సుమారు 35 బ్యాగుల వరకు ఉపయోగిస్తారు. పరదాల తయారీకి ఉపయోగించే ఒక్కో బ్యాగ్ 8 నుంచి 10 రూపాయల వరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం పరదాల తయారీకి యంత్రాలు అందిస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తయారీదారులు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత డిసెంబర్ 31న యలమంద గ్రామం వచ్చిన సందర్భంలో పరదాల తయారు చేసే వాళ్లు తమ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా పరదాలు తయారు చేసే వాళ్లకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తామని బహిరంగంగా ప్రకటించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తమకు సహకరిస్తుందని గ్రామస్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సీఎం సార్ వచ్చారు ఇక్కడికి. మేము చిన్నతనంలోనే పని చేసుకొని బతుకుతున్నాం. మా పిల్లలు చేసుకోకూడదు, ఏదన్నా కావాలి అని ఆలోచిస్తే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఏదన్నా సాయం చేస్తే సబ్సిడీ లోను, ఇట్లాంటి లోన్లు శాంక్షన్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వం తరపున, మా స్టాఫ్ తరపున, అందరి తరపున నేను అడుగుతున్నాను సార్. మాకు అదేనయ్యా, మాకు ఇల్లు లేదు ఉండటానికి. ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటున్నాం, పట్టు తిప్పలకి పనులు చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. అది ఏదో ముఖ్యమంత్రి గారు ఏదన్నా మాకు దయ చూపిస్తే ఏడో ఇల్లు అన్న ఒకరు వేసుకొని ఉంటాం. మాకు ఉండటానికి ఇల్లు లేదు, తెచ్చుకొని పట్టు జరుపుకుంటున్నాం. ఏదో ఉండమారాదు తెచ్చుకొని ఇక్కడ వేసుకుంటున్నారు, పనులు చేసుకొని బతుకుతున్నాం. మాది ఇదే వృత్తి, మాకు ఏది జీవనాధారం లేదు. గత 10 ఏళ్ల బట్టి ఇదే వర్క్ చేస్తున్నాం. మాకు ఏమీ లేదు. ఏదన్నా అడగాలన్నా కూడా మాకు ఎవరు ప్రోత్సహించి చేయట్లేదు. దీన్ని బట్టి మీరు ఏదో ప్రభుత్వం చర్య తీసుకుని మాకు ఏదో ఒకటి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. రోజు పని చేయనిదే పూట గడవని ఈ జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతుందని ఆశగా చూస్తున్నారు. మరి పరదాల రాజధానిగా వెలుగొందుతున్న యలమందల గ్రామానికి మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.